దేశ భవితకు సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలి అంటే అది ఓటు అనే ఆయుధం ద్వారానే సాధ్యమవుతుంది అని అంతర్జాతీయ క్రీడాకారుడు కర్రీ శ్రీనివాసరావు తనని కలిసి మీడియా ద్వారా గ్రామ యువకులకు సూచించారు. తమ స్వగ్రామమైన కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామానికి చేరుకున్న శ్రీనివాసరావు మే 13న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యువత అనుసరించవలసిన విధానాన్ని వారి యొక్క బాధ్యతను ఆయన సవివరంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారుడు కర్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలు చాలా అస్తవ్యస్తంగా తయారు కావడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి సుపరిపాలన అందాలి అంటే సమర్థవంతమైన నాయకుడు అవసరమన్న సంగతి గుర్తెరగాలని శ్రీనివాసరావు అన్నారు. అందుచేత ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని యువతకు దిశానిర్దేశం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు కర్రీ శ్రీనివాసరావు. నేను అంతర్జాతీయ ఖోఖో క్రీడాకారుని. మీ అందరికీ ఒక చిన్న విన్నపం ఏమనగా, రానున్న ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటును అందరూ కూడా వినియోగించుకొని ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే దిశగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ కూడా ఎవరికైతే ఓటు హక్కు పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోండి. దేశ ప్రగతికి, అదేవిధంగా రాష్ట్ర ప్రగతికి ఒక సమన్వయమైన నాయకుడు కావాలంటే దాన్ని ఎన్నుకునే బాధ్యత ఒక ఓటు ద్వారానే మనకి భారత రాజ్యాంగం కల్పించడం జరిగింది. దయచేసి మీ అందరూ కూడా మీ అమూల్యమైన ఓటుని వినియోగించుకొని దేశ అలాగే రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విన్నవించుకుంటున్నాను. ముఖ్య గమనిక, ఓటు హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత కూడా. తునిలో యనమల కృష్ణుడి ఇంటి వద్ద మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నాను అని మీడియా ముఖంగా తెలిపారు. అదేవిధంగా తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పోల్నాటి శేషగిరిరావు మాట్లాడారు. వారితో పాటు కాకినాడ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్, కోటనందూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పేకేటి హరికృష్ణ, మాజీ మండల ప్రెసిడెంట్ గొల్లపల్లి రాంబాబు తదితరులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఎక్కువసారి మాట్లాడినా అది పద్ధతి కాదు, కానీ మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడుతాను. నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నానో, ఈ 40 సంవత్సరాల్లో నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశానో, ఈవేళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని వదిలేసి పోవాల్సి వస్తుందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి మీ సమక్షంలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఏ విధమైన ఆటంకాలకు లొంగకుండా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి నా పాత అనుభవంతో వైఎస్ఆర్ పార్టీ విజయం చేకూర్చడానికి నేను శాశ్వతాల నా అనుచరులు, నేను కూడా నియోజకవర్గంలో అనేక మంది నా అభిమానులు ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ కూడా నాతో ప్రయాణం చేసే విధంగా మాట్లాడుతూ తప్పనిసరిగా విజయానికి, వైఎస్ఆర్ విజయానికి ఇక్కడే కాకుండా అవసరమైతే పిఠాపురం, పత్తిపాడు, రాగిరిపేట పార్టీ ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం కూడా చేస్తానని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. తాలూకా పదవులతోటే తృప్తి చెందాం తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున మరి వేరే పార్టీలోకి వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి వదలక తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన మరి దాడిశెట్టి రాజా గారు, మంత్రి గారు, సునీల్ గారు,
అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మిథున్ రెడ్డి గారు వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా శాయశక్తాల కృషి చేస్తాం. అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసామో అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేయడానికి మేము అందరం నిర్ణయించుకున్నాం. మరి ఈ రోజున కేవలం రాజీనామాకు సంబంధించిన విషయాన్ని నేను చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలని మీ అందరూ తెలుసుకున్న విషయం. ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం, నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం, ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలన్న దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తుని నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను ఎన్టీ రామారావు గారి రాజకీయాల్లో రాకుండా ముందు నుంచి కూడా బాల్యం నుంచి ఆయన అభిమాని. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని అనుగురించి తెలుగుదేశం పార్టీలో చేరడం, కృష్ణ గారు మేము ఐక్య సంఘంలో ఉండడం, ఆ తర్వాత యనమల రామకృష్ణ గారు పార్టీ పెట్టిన తర్వాత 6 నెలల తర్వాత ఆయన రావడం, ఆ తర్వాత ఒక సోదర భావంతో మేమందరం కూడా కలిసిమెలిసి తెలుగుదేశంలో పనిచేయడం, పార్టీయే ప్రాణం, కార్యకర్తలే మన సోదరులన్న ఉద్దేశంతో కష్టపడి ఇన్నాళ్ళలో పనిచేసాం. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో పనిచేసి 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కార్యకర్తల అందరితో కూడా మమేకమై ఒక కుటుంబం అని కానీ కులం అని కానీ ఆలోచించకుండా అన్ని కార్యక్రమాల్లోనే పార్టీ సభ్యత్వం కానీ, అదేవిధంగా కమిటీ లీడింగ్ కానీ, ఎన్నికల నిర్వహణ కానీ, బ్యానర్లు కట్టించడం కానీ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై పనిచేసాం. దీని కార్యకర్తలందరూ కూడా పూర్తిగా సహకరించి అన్ని రకాలుగా చేశారు. అదేవిధంగా యనమల కృష్ణ గారు ఒక సోదరుడిగా, ఒక అన్నగా, ఒక మిత్రుడిగా అనేక రకాలుగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా యనమల రామకృష్ణ గారిని కూడా తండ్రి సమానంగా మేము గౌరవించాం. అయితే ఆయనకి ఈ దుర్బుద్ధి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో దివి గారికి ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత కూడా ఆవిడ విజయానికి 100కి 100 రూపాయలు అంకితభావంతో కృషి చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. నిజాయితీగా పనిచేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. అయితే ఈ సందర్భంగా యనమల రామకృష్ణ గారు ఒక నింద నా మీద వేశారైనా, యనమల దివి గారు నాతో చెప్పి మీరు ఈ రోజు నుంచి తిరగొద్దు అలాగని చెప్పి సోరా గ్రామంలో చెప్పడం, ఆ సందర్భంగా నేను వెళ్ళిపోవడం, మరో కొంతమంది అక్కడ శివరామ్ గారితో పాటు ఉన్నటువంటి 10 మంది, అదేవిధంగా వంగలపూడి బుజ్జి కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి రమారమి 100 మంది వరకు కూడా అక్కడ ఉండి ఈ రోజు కార్యక్రమం ఈ రకంగా వేరే కారణం చేత ఆఫ్ చేస్తామని చెప్పి అందరూ కూడా రావడం జరిగింది. యనమల రామకృష్ణ గారు మాత్రం
ఇంత అనుభవమైన వ్యక్తి ఒక పచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఆయన అక్కడ రోడ్డు మీద వదిలేశారని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఆయన బాధపడిన అటువంటి అబద్ధాలు ఆడద్దు, మీ స్థాయికి తగదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా 42 సంవత్సరాలు మీకోసం ఆర్గనైజేషన్లు పార్టీ కోసం పనిచేసినటువంటి నన్ను మోసం చేసినట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల వరకు కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని చెప్పి, రానియొద్దని చెప్పి యనమల రామకృష్ణ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇటువంటి ఎందుచేతంటే చిన్న కార్యకర్తలు వాళ్ళ పార్టీని నమ్ముకుని వాళ్ళ కుటుంబాలు వదులుకుని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంత మాత్రమే అయినప్పటికీ కూడా నాకు జరిగిన మోసాన్ని చాలా మంది అయితే ఉరేసుకుని చనిపోయడం కూడా అవకాశం ఉందని చెప్పి మీరు గమనించి విద్యున్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగం మాతో పనిచేసేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మనసొప్పించి ఎప్పుడైనా మాట్లాడితే క్షమించండి. పార్టీ కోసం ఏమైనా మాట అన్నా ఒకటి ఏమైనా పని చెప్పినా చేశాను తప్ప వ్యక్తిగత విషయాలకు ఇప్పుడు కూడా రాగద్వేషాలకు ఇప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు వరకు మన కుటుంబంలో కలిసినందుకు మీరందరూ కూడా బాగుండాలని, మమ్మల్ని మీ ప్రేమాభిమానాలు మాకు ఎప్పుడు ఉండాలని, మేము కృష్ణ గారి నాయకత్వంలో పనిచేసే కార్యక్రమాలకి వైసీపీలో జాయిన్ అవ్వడానికి కావాల అవకాశాలని మేము వినియోగించుకుని తప్పనిసరి పరిస్థితుల్లో మేము వైసీపీకి వెళ్తాము. వైసీపీ విజయానికి 100 పాళ్ళు గతం కన్నా ఎక్కువ మెజార్టీ తీసుకోవడానికి కృషి చేస్తామని చెప్పి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని చూసి తాము ఏ ప్రాంతంలో పర్యటించినా ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు అని జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం తనయుడు తోట శ్రీరామ్జీ, అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ సోదరుడు ముత్యాల సతీష్లు మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. గురువారం ఉదయం కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ నామినేషన్ చేస్తున్న కార్యక్రమానికి వారిరువురు నాయకులు ప్రత్యేకంగా పాల్గొని పై విధంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు కిర్లంపూడి గ్రామం నుండి సొసైటీ అధ్యక్షులు చదలవాడ బాబీ నాయకత్వంలో వేలాది మంది వారికున్న వాహనాల ద్వారా నామినేషన్ చేస్తున్న కాకినాడ పట్టణానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తోట నరసింహం తనయుడు రామ్జీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒక నూతన శకానికి నాంది పలకనుంది అని ఆయన అన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలకు ఏ ప్రభుత్వమైనా మేనిఫెస్టోలు రూపొందిస్తారేమో కానీ పోటీ చేసే అభ్యర్థులు మాత్రం ఏనాడు ప్రజల యొక్క బాగోగులు పట్టించుకోలేదని ఆయన తప్పుపట్టారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థికి జగ్గంపేట నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీని కట్టబెట్టే విధంగా తోట నరసింహానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు సాగాలి అని శ్రీరామ్జీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి సొసైటీ అధ్యక్షులు పాము సూరిబాబు, ముత్యాల సతీష్, ముత్యాల శ్రీనివాస్, బండారు రాజా, చదలవాడ బాబీ, జోకా శ్రీను, తోట బాబ్జీ, తోట అయ్యన్న, గోరకపూడి గోపీనాథ్, వేగి రామకృష్ణ, పాముల చంటి, శెట్టి సోమరాజు, బొడ్డేటి గణపతి, కర్రి వెంకటరమణ, పీలో లోవ సుబ్రహ్మణ్యం, ఆడారి గంగబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు చలమలశెట్టి సునీల్ గారు ఈ రోజు నామినేషన్ ప్రజలందరూ ఆశీర్వదించడానికి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చారండి. సునీల్ గారికి ఇది నామినేషన్ పర్వాలేదు, విజయయాత్రలాగా అందరూ ఫీల్ అవుతున్నారు. ఈ మా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏ నియోజకవర్గం 7 నియోజకవర్గాల్లో కూడా అత్యంత భారీగా తరలివెళ్లి నామినేషన్ వేయించారు నాయకులతోటి. సునీల్ గారు ఒకటి, జగన్ గారు ఒకటి మాట ఇచ్చారు. ఈ పార్లమెంట్ 7 స్థానాల్లో కూడా హైయెస్ట్ మెజారిటీలు తీసుకెళ్లి జగన్ గారు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇదండి 7 హైయెస్ట్ మెజారిటీతో నెగ్గుతాయి కాకినాడ పార్లమెంట్ నుంచి సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడలో మన ప్రియతమ నాయకులు అందరికీ అత్యంత ఆప్తులైనటువంటి మా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ చలమలశెట్టి సునీల్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. కావున మేము జగ్గంపేట నియోజకవర్గ తరఫున తోట నరసింహ గారి ఆదేశాల మేరకు కొన్ని వేల సంఖ్యలో బైక్ ర్యాలీ అవనివ్వండి, కారులు అవనివ్వండి, కొన్ని వేల సంఖ్యలో ఈ రోజు కాకినాడ చేరుకొని మా సునీల్ గారికి మద్దతు తెలపడం జరిగింది. ఖచ్చితంగా మనకి గతంలో ఎప్పుడు చూసుకున్నా ఏ నాయకుడు చేయని విధంగా మనకి ఈ రోజు సొంతంగా ఒక మేనిఫెస్టో పెట్టుకొని ప్రజల్లో నేరుగా రావడం జరుగుతుంది. అందుకే జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేదలు గాని, ముఖ్యంగా యువకులు గాని అందరూ కూడా సునీల్ గారి వెంటే ఉన్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో మనం ఖచ్చితంగా సునీల్ గారు గెలవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన మనం పార్లమెంట్ లో అతి కొద్ది రోజుల్లోనే ఆయన మనం పార్లమెంట్ లో చూడబోతున్నాం. అంతేకాదు మీరు చూసుకున్నట్టయితే గడిచిన ఈ వచ్చే 5 ఏళ్లలో
గ్రామానికి 1 కోటి రూపాయలు చొప్పున 400 గ్రామాన్ని దత్తత తీసుకొని 400 కోట్లు ఆయన ఖర్చు చేయడం జరుగుతుంది. ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మాట మీద అయితే ఉంటారు. చెప్పిందే చేస్తారు, చేసేదే చెప్తారు. అలాంటి వ్యక్తి సునీల్ గారు. ఎంతో సేవా దృక్పథంతో ముందుకు నడిచే మన సునీల్ గారికి మనందరం కూడా తోడుగా ఉండాలి, అండగా ఉండాలి. ఈ వచ్చే ఎన్నికల్లో సునీల్ గారిని భారీ మెజార్టీతో మేము అందరం కూడా గెలిపించుకుంటాం. మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరి తరఫున ఈ మీడియా ముఖంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అంతేకాదు ఇక్కడే చెప్తున్నాను, కాకినాడ నడిబొట్టుని చెప్తున్నాను, మీరందరూ కూడా అంటే ఈ ఎన్నికలు అయ్యాక సునీల్ గారు గెలుపొందుతారు. ఆ గెలుపొందాక మీ అందరూ కూడా ఒక లిస్ట్ అన్న తెప్పించుకుంటే, ఏ నియోజకవర్గ లిస్ట్ అన్న తెప్పించుకుంటే ఆ లిస్ట్ లో మొట్టమొదటి స్థానంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఉంటది. అది ఖచ్చితంగా సునీల్ గారికి మా జగ్గంపేట నియోజకవర్గ తరఫున భారీ మెజార్టీ వేస్తామని చెప్పేసి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటాం. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ బలనాం గారు ఆదేశాల మేరకు కాకినాడ ఎంపీగా సునీల్ గారు నామినేషన్ సందర్భంగా భారీ కాకినాడ రావడం జరిగింది. అలాగే సునీల్ గారు ఎంపీగా నుంచి వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీస్ పరంగా ప్రత్యేకత ఉన్నవాడు కాబట్టి బిఎస్ మ్యాన్ కాబట్టి ఆయన నెక్స్ట్ డే మన కాకినాడ చుట్టుపక్కల అభివృద్ధి పార్లమెంట్ అంతా అభివృద్ధి అలా మా పెద్ద ప్రాంతం కూడా ఉన్నాను. అలాగే జగన్పేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కోటేశ్వర గారు కూడా మంచి అభివృద్ధి ప్రదాత. చాలా నుంచి కూడా అభివృద్ధి కుంటుపడింది. నరసింహ గారిని ఎక్కడం వల్ల అభివృద్ధి జరిగి జగన్పేటలో వీరి గారిని నరసింహ గారిని మెజార్టీలో కోరుకుంటూ పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యాలయ గ్రంథాలయం భవనంలో జరిగిన సమరసత సేవా ఫౌండేషన్ కాకినాడ జిల్లా బాల వికాస్ కేంద్రాల వార్షికోత్సవ సభలో వివిధ రకాల ఆధ్యాత్మికత ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ధర్మ ప్రచారక్ ముద్దు సాయిరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బాల వికాస కేంద్రాల ద్వారా చిన్నప్పటి నుండి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను బోధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ సహ వ్యవస్థ ప్రముఖ పెమ్మరాజు సత్యరామచంద్రరావు
జిల్లా బాల వికాస కేంద్రాల ప్రముఖ గుండు విశ్వనాథ్ మాస్టారు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం కార్యదర్శి కొండపూడి శంకర్రావు, జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు, పిఠాపురం మండల కన్వీనర్స్, ధర్మ ప్రచారకులు, బాల వికాస్ కేంద్రాల మాతాజీలు, బాల బాలికలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బాల వికాస్ కేంద్రానికి వెళ్ళాలి. ఇలాగే ఇంకొక చిన్న కథ ఉంది. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు పెద్ద వాళ్ళ అమ్మాయికి పుట్టినరోజు చేద్దాం అనుకున్నారు. పుట్టినరోజు చేద్దాం అనుకుని రాజుగారి కదా డబ్బులు ఉన్నాయి, పెద్ద సముద్రంలోకి వెళ్ళి తీసుకెళ్ళి ఒక ఓడని ఎక్కించారు. అందరినీ, చుట్టాలని, స్నేహితుల్ని అందరినీ ఓడ ఎక్కించారు. ఆ ఓడ మీద పుట్టినరోజు జరుగుతాం. పుట్టినరోజు అమ్మాయి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది కదా, మంచి కొత్త బట్టలు వేసుకుంది, మంచి కొత్త బట్టలు వేసుకుంది, చెవికీలు వేసుకుంది, అన్ని పెట్టుకుంది. అయితే చిన్నపిల్ల కదా, అందరూ ముద్దెట్టుకున్నారు. ఆడుకుంటే పిల్ల కాస్త వెళ్ళి సముద్రంలో పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? సముద్రంలో పడిపోయింది. పడిపోతే అందరూ కూడా రాజుగారు ఉన్నారు, దిగి సైనికులు దిగండి, సముద్రం దూకండి, మా అమ్మాయిని కాపాడండి అన్న. ఎవరు దిగుతారు సముద్రంలోకి? అదేమన్నా చిన్న కాలువ, పెద్దది కదా, మునిగిపోయింది. ఆ పిల్లను నీళ్ళలో కొట్టుకుపోతుంది. అప్పుడు ఇలాంటి ఒక చిన్న అమ్మాయి చూసింది. ఒక చిన్న అమ్మాయి ఏం చూసిందంటే, ఆ పైకి నేను శుభ్రంగా ఇలా పైకి పెట్టేసి పెద్ద వాడ నుంచి డామని దూకేసింది, సముద్రంలోకి దూకేసింది. దూకేసి ఆ పిల్లని పట్టుకుని ఎత్తి తీసుకొచ్చింది వాడ మీద. రాజుగారు, షెహబాష్, మీ సైనికులంతా వేస్ట్, ఈ అమ్మాయి మాత్రం నాకు నచ్చిందని చెప్పాడు. ఆ అమ్మాయి ధైర్యంగా వెళ్ళిందా లేదా? దూకింది కదా. ఆ అమ్మాయి పెరిగి పెద్దదై ఎవరో తెలుసా? అమ్మాయి ఝాన్సీ రాణి. మనం చూసాం కదా, కత్తి పట్టుకుంటుంది కదా, యుద్ధం చేస్తుంది. ఆ ఝాన్సీకి రాణి అయిపోయింది ఆ అమ్మాయి. ఓం నమో వెంకటేశాయ. వేదిక అలంకరించిన పెద్దలారా, ఈనాటి కార్యక్రమాన్ని విచ్చేసిన ఆత్మీయ బంధువులారా, మాతృమూర్తులారా, బాలబాలికలారా, సమరసత సేవా ఫౌండేషన్ 2015 డిసెంబర్ 2వ తారీఖు నాడు తిరుమల కొండలో ఆస్థాన మండపంలో 60 మంది మఠాధిపతులు, పీఠాధిపతుల యొక్క ఆధ్వర్యంలో మన సంస్థ ప్రారంభమైనట్టుగా మనందరికీ తెలిసినదే. గత 9 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో సమరసేవా ఫౌండేషన్ 532 మండలాలలో పనిచేస్తున్నాం. 4872 పంచాయతీలలో గ్రామ ధార్మిక సమితులు అంటే కమిటీలు వేసుకుని మన సంస్థ పనిచేస్తున్నారు. మన సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశము ధర్మ ప్రచారము చేయడము. ధర్మ ప్రచారం ఆధారంగా మత మార్పిడిని ఆపడము, మారిన మన వాళ్ళని తిరిగి మన ధర్మంలోకి తెచ్చుకోవడం. ఈ పనులు సాధించాలంటే గ్రామ గ్రామాన ఈ పని కోసం పనిచేసే కార్యకర్తలను, బృందాలను తయారు చేసుకోవాలి. దాంతోపాటుగా తిరుమల దేవస్థానం యొక్క ఆర్థిక సహకారంతో హరిజన, గిరిజన, మత్స్యకార ఏరియాలలో దేవాలయం లేని కారణంగా మత మార్పిడి జరుగుతున్నది. దేవాలయం లేని కారణంగా పూజా పురస్కారాలు జరగని కారణంగా మన బంధువులు మతం మారిపోతున్నారు అనే ఉద్దేశంతో తిరుమల దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో 822 దేవాలయాలను సమరసేవా ఫౌండేషన్ ద్వారా నిర్మాణం చేయించింది. ఈ 822 దేవాలయాలలో నిత్యము ధూపదీప నైవేద్యాలు సక్రమంగా జరగడానికి వీలుగా అదే కులస్తులను తిరుపతిలో ఉన్న శ్వేతాభవనాన్ని తీసుకువెళ్ళి 3 సార్లు వాళ్ళకి అర్చక శిక్షణ ఇప్పించి వాళ్ళ దేవాలయాల్లో వాళ్ళే ధూపదీప నైవేద్యాలు సరిగా జరిగే విధంగా అక్కడ శిక్షణ ఇవ్వడం జరిగింది. మన సంస్థ ప్రారంభకులు 60 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, అందులో పూజ చిన్నజీర స్వామి ఒకరు. వారు ఎప్పుడు చెప్తుంటారు, మీ పిల్లలు ప్రతిరోజు స్కూల్కి వెళితే చదువు వస్తుంది, అదే మీ పిల్లలు కనీసం వారానికి ఒకసారి గుడికి వెళితే సంస్కారం వస్తుంది. అందరూ కూడా స్కూల్కి వెళ్ళి విద్యను అభ్యసించడంతో పాటుగా దేవాలయంలో సంస్కారం కూడా పొందాలి. ఆ ఉద్దేశంతోనే సమరసేవా ఫౌండేషన్
నిర్మాణం చేసిన దేవాలయాలలో బాల వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే 372 దేవాలయాల్లో బాల వికాస కేంద్రాలు జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా గ్రామాల్లో దేవాలయ కేంద్రంగా బాల వికాస కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ బాల వికాస కేంద్రాలు సంవత్సరం మొత్తం తాము చేసిన పనిని, చెప్పిన చదువుని, పాటలు, పద్యాలు, శ్లోకాలు, అభినయ గేయాలు ఏవైతే నేర్చుకున్నారో వీటిని సమాజానికి చూపించడానికి వీలుగా మార్చి, ఏప్రిల్ మాసాల్లో వార్షికోత్సవాలు చేసుకోవడం అనేది గత 4 సంవత్సరాలుగా మనకి అనుభవమే. దానిలో భాగంగా ఈ సంవత్సరము ఈ ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్లో 32 స్థలాలలో బాల వికాస కేంద్ర వార్షికోత్సవాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మనం చరిత్రలో, పురాణాలలో, ఇతిహాసాల్లో రామదండు అంటే విన్నాం, కానీ దృశ్యమాలిక రూపంలో మాత్రం చూడలేదు. రామదండు ఎలా ఉంటుందో తెలియదు, కానీ బుధవారం కొత్తపేట నియోజకవర్గంలో పసుపు దండను దృశ్య రూపంలో చూపించారు. ప్రతిపక్షం పార్టీలో అసలు ఏమీ లేదు అనే స్థాయి నుంచి బండారు సోదరులు చేసిన కృషి వల్ల మార్పు కోరుకుంటున్న ప్రజానికం గుండెల్లో నుండి ఏదైనా చేయగలమనే దాకా ముందుకు సాగారు ఎన్టీఆర్ తమ్ముళ్ళు, ఎన్డీఏ తమ్ముళ్ళు. నామినేషన్ కోసం ఈ నియోజకవర్గ రహదారులు పసుపు, తెలుపు, కాషాయమయంగా మారాయి. బండారు ఇంటి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి కొత్తపేట ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కొత్తపేట ఆర్డీఓ జీవీవి సత్యనారాయణకు ఉదయం 11:40 తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మరో నామినేషన్ సెట్ను సత్యానందరావు సతీమణి కమలరాణి ఆర్డీఓకు నామినేషన్ పత్రాలు అందజేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, టీడీపీ నేతలు ఆకుల రామకృష్ణ, బోసి జయలక్ష్మి, ముదునూరి వెంకటరాజు, ముత్యాల బాబ్జీ పాలూరి సత్యానందం సమక్షంలో దాఖలు చేశారు. నామినేషన్ వేసిన సందర్భంలో కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకం, కొత్తపేట నియోజకవర్గ ఎన్డీఏ పార్టీల కుటుంబ సభ్యులు, యువకులు, మహిళలు, పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఉత్సాహం, ఈ ప్రజాస్పందన ఏనాడు లేని విధంగా ఈనాడు నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారీగా ప్రజలందరూ పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఉత్సాహం చూస్తా ఉంటే రేపు వచ్చే ఎన్నికల్లో మరి రికార్డు మెజార్టీ తోటి రేపు మే 13న సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలు వేస్తున్న ఆ బటన్ నొక్కుతున్న తాకిడికి రేపు ఈవీఎంలు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి రేపు కొత్తపేట నియోజకవర్గంలో మే 13న చూడబోతున్నాం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ప్రజల్లో స్పందన అపూర్వంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఏళ్ల సంపద సృష్టించగల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోపిడీ విధానాలతో దగా చేసిన జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల రాష్ట్రానికి ఆదాయం లేక అప్పుల ఊపులో ఈ రాష్ట్రం కూరుకుపోయింది. మళ్ళీ రాష్ట్రం మనుగడ ఉండాలంటే ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని సంపాదించే దార్శనికుడైన నేత కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారనేది గ్రామాల్లో వెళ్ళినప్పుడు మేము గమనించడం జరుగుతూ ఉంది. సంపద సృష్టించగలడు, ఆ ఆదాయాన్ని ప్రజలకి అందించగలడు. అటువంటి నేత చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఈనాడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎన్డీఏలో మోడీ గారు, ఈనాడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ రేపు 2 రాష్ట్ర కేంద్రంలోనూ రాష్ట్రంలో రాబోతా ఉంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. అందుకే ప్రజలు సిద్ధమైపోయారు. ఒక పక్క వైసీపీ నేత సిద్ధం అంటుంటే మేము దానికి సంసిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం అని ప్రజలు గ్రామాల్లో తెలియజేస్తా ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్తుంటే గ్రామం ఏకమైపోతా ఉంది. ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఒకే నినాదంతో ఉన్నారు. ఈ రాష్ట్రంలో సైకో పావని, సైకిల్ రావాలని ఆభార గోపాలం నుంచి పెద్దలు వృద్ధుల వరకు కూడా కోరుకుంటూ ఉన్నారు. అది రేపు ఎన్నికల్లో రుజువు కాబోతా ఉంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవబోతూ ఉన్నాయనేది ఈ నామినేషన్ కార్యక్రమే దానికి ఒక ఉదాహరణగా, ఒక సాక్ష్యంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.
ఇంకొక ఉదాహరణ, ఈనాడు వైసీపీ పార్టీలో ఉన్న నేతలు ఈనాడు మా నాయకులకి మాకు కూడా ఫోన్లు చేసి అభినందిస్తున్న పరిస్థితి ఉందంటే ఈనాడు వైకాపా నాయకుల్లో ఏ విధంగా వాళ్ళు రేపు వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రపంచం రాబోతా ఉంది, మేము ఓడిపోతున్నాం అనే దానికి సంకేతాలుగానే అంటూ వైకాపా నేతలు కూడా ఈనాడు మమ్మల్ని ఫోన్లో అభినందించే పరిస్థితి ఉందంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారనేది అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక్కసారి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఎన్డీఏ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.